హాయ్ అండి అందరికీ. 6th క్లాసు తెలుగు 1 to 6 లెసన్స్ మనం ఇందులో ప్రాక్టీస్ బిట్స్గా ఇచ్చుకోవడం జరిగింది. మంచి మంచి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. చివరి వరకు చూడండి. 55 ఆర్ 60 బిట్స్ వరకు ఉంటాయి. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన ధ్యేయంగా జీవిత ధ్యేయంగా పెట్టుకున్నవారు ఎవరు? బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నవారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ అనార్కలి నరసింహారావు లేదా బాడిగ వెంకట నరసింహారావు. రెండింటిలో ఏ పేరైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, అమ్మ ప్రేమను గొప్పతనాన్ని పాఠం రూపంలో తెలియజేసిన రచయిత ఎవరు? అమ్మ ప్రేమను గొప్పతనాన్ని పాఠం రూపంలో తెలియజేసిన రచయిత. ఇక్కడ అనార్కలి నరసింహారావు అనేటటువంటి ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. బాడిగ వెంకట నరసింహారావు ఈజ్ ద రైట్ ఆన్సర్. సంద్రమంత గాంభీర్యం కొండంత ధైర్యం నా పాలిట కల్పవృక్షం అని రచయిత ఎవరిని అభివర్ణించారు? నాన్నని అలా అభివర్ణించారనమాట ఈ బాడిగ వెంకట నరసింహారావు గారు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని వినాయకునికి చెప్పినది ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ నారదుడు. జషం అనగా అర్థం చేప. తలం అనే పదం యొక్క ప్రకృతి రూపం ఏమిటి? తలం అనే పదం యొక్క ప్రకృతి రూపం అంటే ఏ పదానికి తలం అనేది వికృతి రూపంగా ఉంటుందని. స్థలం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డెందము పదం యొక్క పర్యాయ పదాలు ఏంటి? డెందము పదం యొక్క పర్యాయ పదాలు హృదయం యద. వీణుల భూషణం పదం యొక్క సమాసం పేరు. వీణుల భూషణం పదం యొక్క సమాసం పేరు. షష్ఠీ తత్పురుష సమాసం. దళం పదం యొక్క నానార్థాలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆకు సైన్య భాగం. ఈ క్రింది వానిలో సంయుక్త అక్షర పదం ఏది? సంయుక్త అక్షర పదం ఏంటేంటి? ఒక అక్షరం కింద సేమ్ అదే హల్లు కాకుండా వేరొక హల్లు లేదా వేరొక హల్లు ఇలా ఏదైనా వేరొక హల్లు రావడాన్ని సంయుక్తాక్షరం అంటారు. అంటే సేమ్ హల్లు కింద సేమ్ హల్లు అనేటటువంటిది ఇలా సేమ్ కిందన సేమ్ రాకూడదు, డిఫరెంట్గా రావాలి. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఈ పుణ్యము అనేటటువంటిది సేమ్ కాదు కాబట్టి నా కింద యావత్తు వచ్చింది కాబట్టి సంయుక్తాక్షరం. కొన్ని పదాలలోని ఈ క్రింది మార్పు వలన వికృతులుగా మారాయి. వికృతులుగా ఎలా మారాయి కొన్ని పదాలలో అంటే వర్ణ ఆగమం వలన, వర్ణ లోపం వలన, వర్ణాధిక్యం, వర్ణవ్యత్యయం. సో పైవన్నింటి కారణాల వలన వికృతులుగా పదాలు అనేవి మారడం జరిగింది. ధర్మము పదం యొక్క వికృతి రూపం ఏంటి? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, దమ్మము. చిటపట చినుకులు పడ్డాయి అనే వాక్యంలో ఎన్ని పరుషాక్షరాలు కలవు? ఇక్కడ పరుషాలు అంటే ఏంటి? క, చ, ట, త, ప. ఇందులో మనకి ట, చ, ఇక్కడ ఒక చ వచ్చింది, ఇక్కడ ఒక కా వచ్చింది. ఎన్ని వచ్చాయి మొత్తం టోటల్గా? 4 వచ్చాయి. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని గురించి తెలియజేసేది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, విశేషణం. లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. మానవ విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం. తృప్తి. 1779లో సత్యం శంకరమంచికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన రచన. 1979లో సత్యం శంకరమంచికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన రచన అమరావతి కథలు. తృప్తి పాఠ్యాంశంలోని బావగాడు అని పిలువబడే వ్యక్తి, బావగాడు అనే పాత్ర ఎవరిది? అంటే ఆ పేరుతో పిలిచేటటువంటి వ్యక్తి ఎవరు? పూర్ణయ్యనే బావగాడు అని పిలుస్తారు.
మిత్ర ప్రేమకు దృష్టాంతంగా చెప్పబడే కథ ఏంటి? మిత్ర ప్రేమకు దృష్టాంతంగా చెప్పబడే కథ ఏంటి? కుచేలోపాఖ్యానం. కుచేలోపాఖ్యానం. డింకీ అనగా అర్థం ఏంటి? డింకీ అనగా అర్థం విఫలం. విఫలం అని అర్థం. కృపానం అనగా అర్థం. కృపానం అనగా అర్థం కత్తి. కత్తి. క్రింది వానిలో బురద అనే అర్థాన్నిచ్చే పదం ఏది? బురద అనే అర్థాన్నిచ్చే పదం. బాడీ అన్న బురదే, జౌకు అన్న బురదే. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సకలోపచారాలు. సకలోపచారాలు. సకల ప్లస్ ఉపచారాలు. ఉపచారాలు. సకలోపచారాలు ఈజ్ ద గుణసంధి. ఏఓఆర్లు వచ్చాయి కదా, గుణసంధి. అందరి కడుపులో ఆకలి అగ్నిలా లేచింది అనున్నది ఏ అలంకారానికి చెందుతుంది? అందరి కడుపులో కూడా ఆకలి అగ్నిలా లేచింది అనున్నది అగ్నిలా అంటే ఇక్కడ పోలిక అనేటటువంటిది కనిపించింది, ఉపమాలంకారం. ఒక హల్లుకు ఒక హల్లుకు రెండు వేరు హల్లులు. ఎన్ని? రెండు వేరు హల్లులు ఒత్తులుగా చేరితే దాన్ని ఇలా పిలుస్తాం, సంశ్లేషాక్షరం అని పిలుస్తాం. సంశ్లేషాక్షరం. క్రింది వానిలో గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క రచన కానిది ఏది? స్వరాజ్య గీతములు, హరిజన పాటలు, భక్తి గీతాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. ఈ పాలబడి పాటలు అనేది కాదు. కాడు అనగా అర్థం. కాడు అనగా అర్థం ఏంటంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ శ్మశానం. కాడు అనగా శ్మశానం. పట్టెడన్నం పదంలోని సంధి. పట్టెడు ప్లస్ అన్నం. పట్టెడు ప్లస్ అన్నం. ఉకారానికి అచ్చుపరమైంది. సో ఇది ఉత్వసంధి. సారస్వత ప్రపంచంబు అనిడి. సారస్వత మనిడి ప్రపంచంబు రూపక సమాసం. పోలిక. తెలుగు భాషలో ఉండే హల్లుల సంఖ్య మనకి మెథడాలజీలో 36 అని మెన్షన్ చేశారు, ఇక్కడ కంటెంట్లో 37 అని మెన్షన్ చేశారు. సో 37 ఆర్ 36 ఏదైనా రైట్ ఆన్సర్. రెండు అయితే మాత్రం ఇవ్వరు. కంటెంట్ ప్రకారం 37, మెథడాలజీ ప్రకారం 36. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు ఏంటి? ఒక్క మాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు హ్రస్వాలు. రెండు మాత్రల కాలం అయితే దీర్ఘాలు. ఉభయ అక్షరాలు తెలుసు కదా, అర్ధ సున్నా, విసర్గ, నిండు సున్నా. నెక్స్ట్ వన్. క్రింది వానిలో మూర్ధన్యాలకు చందనది. చందనది. మూర్ధన్యాలు ఏంటేంటి వస్తాయి? అరు వస్తుంది, అరు వస్తుంది. కచ్చటి తపల సారీ పాప బాబామ వస్తాయి. పాప బాబా మా వస్తాయి. రా వస్తుంది, షా వస్తుంది. ఇలా వస్తాయి అన్నమాట. రుటు రసానం కదా. రుటు అంటే టాటా డాడా వస్తుందమ్మ. టాటా డాడా వస్తుంది, పాపాలు రావు. టాటా డాడా వస్తుంది, రా షా అనేటటువంటిది వస్తుంది అనమాట. రుటు రసానం అని వస్తుంది కాబట్టి ఇక్కడ అరు టా షా అనేటటువంటిది వస్తుంది. ఈ పాప బాబమ్మ అని రాదు, టాటా డాడాలు వస్తాయి. టా ఒత్తుట, డా డా అన వస్తుంది. సో ఇక్కడ మూర్ధన్యాలకి ఇవి చెందుతాయి. సో మా అనేటటువంటిది కాదనమాట. మా అనేటటువంటిది ఉప్పు పద్మానామానం అని వస్తుంది, అది వేరు. నెక్స్ట్ వన్. ఈ దేశం నాకు ఇచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు. ఈ మాటలు ఎవరివి? గాంధీజీ. సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశంలో పంచవటం అనే ప్రాంతంలో ఉండే చెట్టు పేరు ఏంటి? మర్రి చెట్టు. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పాత్రల పేర్లకు సంబంధించి సరికాని జత ఏది? పాత్రల పేర్లు. రోమసుడమ్మ, రామసుడు కాదు, రోమసుడు పిల్లి, ఫలితుడు ఎలుక, చంద్రకుడు అంటే పావురం కాదు, గుడ్లకోబ. సో ఆప్షన్ సి ఈజ్ రాంగ్. విక్రమసేనుడు పాత్ర కలిగినటువంటి కథ పేరు ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ స్ఫూర్తి. స్ఫూర్తి. అపజయం ఎదురైనప్పుడు నిరాశ నిస్పృహలను విడనాడి మరలా ప్రయత్నిస్తే విజయం వరుస్తుందని
సాలీడు అనేక పర్యాయాలు ప్రయత్నించి గూడు అల్లుకోవడం గురించి తెలియజేసేటటువంటి కథ ఏది? స్ఫూర్తి. స్ఫూర్తి. వటం అనగా అర్థం ఏంటి? వటం అనగా అర్థం మర్రి చెట్టు. క్రింది వానిలో ఎలుక యొక్క పర్యాయ పదాలేంటి? ఎలుక. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మూషికము కనకము. మూషికము కనకము. క్రింది వానిలో ఒత్తుగా అయితే ఎలుకకే వస్తుంది, నార్మల్ కనకము అయితే బంగారం వస్తుంది. పిల్లి యొక్క పర్యాయ పదాలు ఏంటి? క్రింది వానిలో పిల్లి యొక్క పర్యాయ పదాలు. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. మార్జాలము బిడాలము. మార్జాలము బిడాలము. సదాలోచన పదం యొక్క సంధి పేరు. సదాలోచన పదం యొక్క సంధి పేరు. జస్త్వ సంధి. జస్త్వ సంధి. సత్ ప్లస్ ఆలోచన. సత్ ప్లస్ ఆలోచన సదాలోచన అన్నమాట. ఇట్లా వస్తే మనకి జస్త్వ సంధి అవుతుంది. నెక్స్ట్ వన్. ప్రాణభీతి అనున్నది ఏ సమాసానికి చెందినది? షష్ఠీ తత్పురుష. షష్ఠీ తత్పురుష సమాసం. సప్తమీ తత్పురుష. ప్రాణముల యందు భీతి కదా, ప్రాణము యందు భీతి వస్తుంది. సో సప్తమీ తత్పురుష సమాసం అవుతుంది. షష్ఠి అయితే కాదు, సప్తమీ తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్. గాంధీజీ బోధనలకు ఆకర్షితుడై స్వాతంత్ర్యం వైపు ఉద్యమం వైపు నడిచిన వారు. గాంధీజీ బోధనలకు ఆకర్షితుడై స్వాతంత్ర్య ఉద్యమం వైపుగా నడిచిన వారు ఎవరు? పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసి తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన వారు ఎవరు? భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసి తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన వారు ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కొరకు ఆమరణ నిరాహరణ దీక్ష మొదలుపెట్టిన రోజు ఎప్పుడు? ఆదివారం. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు వంటి రచనలు ఎవరివి? శంకరంబాడి సుందరాచారి. తెలుగు బాల శతకకర్త ఏ శతాబ్దానికి చెందినవారు? 20వ శతాబ్దం. కరుణశ్రీ తెలుసు కదా, జంధ్యాల పాపయ్య శాస్త్రి. విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశం కలిగినటువంటి నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? సుభాషితాలు. పద్యాలకు సంబంధించినవన్నీ కూడా ఇదే కాన్సెప్ట్ అన్నమాట, పద్యాలకు సంబంధించింది. నెక్స్ట్ వన్. దూకలి అనున్నది ఈ పదం యొక్క వికృతి. దూకలి అనున్నది ఈ పదం యొక్క వికృతి. దుఃఖం ఈజ్ ద రైట్ ఆన్సర్. కాలుండు లేదా సమవర్తి అనే పదం యొక్క అర్థం. కాలుండు అని ఇవ్వచ్చు లేదా కాలుడు అని కూడా ఇవ్వచ్చు. కాలుండు లేదా కాలుడు సమవర్తి రెండింటికి అర్థం ఒకటే. ఎవరు? ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. యముడు. తస్కరుడు, మృత్యు అనునవి ఈ క్రింది పదానికి పర్యాయ పదాలు. తస్కరుడు, మృత్యు అనునవి ఈ క్రింది పదానికి పర్యాయ పదాలు. దొంగ. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. హరి పదం యొక్క నానార్థం కానిది. హరి పదం యొక్క నానార్థం కానిది. హరి పదానికి ఇవన్నీ నానార్థాలే. సూర్యుడు, చంద్రుడు, కోతి, సింహం ఇవన్నీ కూడా. ఈ యముడు అనేటటువంటిది కాదు. విరిగిన యలుగల అనున్నది ఏ సంధి? ఎడాగమ సంధి. ఎడాగమ సంధి. వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. విభక్తులు. విభక్తులు. జీవితంలో జయాపజయాలు ఉంటాయి అను వాక్యంలో ఉన్న విభక్తి ఏంటి? జయాపజయాలు ఉంటాయి అను వాక్యంలో విభక్తి. జీవితంలో ఈ లో అనేటటువంటిది విభక్తి అన్నమాట. తృతీయ విభక్తి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి.